ప్రభుత్వం సంకల్పించిన P4 కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు మాచర్ల మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ గారికి, మా మిత్రుడు పార్టీ అధ్యక్షుడు దుర్గారావు గారికి, వెంకటేశ్వర గారికి, మరి సిస్టర్ రంజని గారికి, అదేవిధంగా రాజశేఖర్ సార్కి ప్రత్యేకంగా నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. మరి ముందుగా మన గౌరవ శాసనసభ్యులు గోరకంటి బ్రహ్మారెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల సలహా కమిటీ సభ్యుడిగా ఎన్నుకోవటం నిజంగా మన ప్రాంత ప్రజలకి ఇది గొప్ప గౌరవంగా భావించాలి. తప్పకుండా ప్రభుత్వ పథకాల అమలులో స్టేట్ వైడ్గా మన ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు రానున్న పథకాలు మనకు చాలా మార్గం సుగమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం సారథి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేటు పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే మన ప్రాంతంలో గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, వార్డులో కావచ్చు, ఎవరైతే దారిద్ర్య రేఖన దిగువన ఉన్నారో, పేదరికాన్ని దారిద్ర్యం అనుభవిస్తున్నారో అటువంటి పేద వర్గాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అక్కడే ఉండబడే కొంతమంది శ్రీమంతులు, వ్యాపార వర్గాలు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, అటువంటి వారి సహాయ సహకారాలతో పేదవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన గొప్ప మానవతా దృక్పథ కార్యక్రమం. ఎందుకంటే పేదరికం అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు. అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఈక్వాలిటీగా ఉండాలి. అప్పుడే మనం స్వర్ణాంధ్ర కానీ స్వచ్ఛాంధ్ర కానీ సాధించుకునే అవకాశం ఉండిద్ది అనేది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు శ్రీమంతుడు సినిమాలో హీరో ఒక ఊరిని దత్తత తీసుకుంటాడు. బహుశా అందరూ ఆ చలనచిత్రం చూసి ఉండొచ్చు. ఊరిని దత్తత తీసుకుంటాడు. ఆ ఊర్లో మౌలిక వసతులు, స్కూళ్ళు, విద్యాలయాలు వ్యక్తిగతంగా ఏ విధంగా చేశాడో ఆ రకంగా శ్రీమంతులు ఉండబడే మన ఊర్లో ఈ ఊరు రుణం, ఈ మాతృదేశ రుణం తీర్చుకునే విధంగా చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. అటువంటి వ్యక్తులు కూడా యాక్చువల్గా కొన్ని సభా కార్యక్రమంలో ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని వారు అందుకున్నట్లయితే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతంగా సక్సెస్ అవుతాయి. మరి అటువంటి వ్యక్తులు ఉండాలి, సహాయం చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం తెలుసా. కాబట్టి ఒకరికొకరు సహాయపడ్డప్పుడే మన సమాజం కానీ, రాష్ట్రం కానీ, మన వార్డు కానీ అభివృద్ధి చెందింది. ముఖ్యంగా స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటుగా సరే ప్రైవేట్ వ్యక్తులు అందించే సహాయ సహకారాలతో పాటుగా ప్రాథమికంగా ఈ పేదరికాన్ని మనం ఎలా తొలగించుకోవాలి అని ఫస్ట్ మన కుటుంబంలో మనం ప్రణాళిక తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని నేను ఉదాహరిస్తున్నాను. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. వాస్తవం కదా? వాస్తవం. ఈ 3 సిలిండర్లు ఉచితంగా అందించలేకపోతే, ఇవ్వకపోతే 3,000 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. అవుతాయా లేదా? ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా అందించినప్పుడు ఆ 3,000 రూపాయలు మనం సేవ్ చేసుకోవాలి. రేపు వచ్చే నెలలో తల్లికి వందనం
తల్లి వందనం పథకంలో ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఈ ప్రభుత్వం రేపు వచ్చే నెలలో బిడ్డలకు అందించబోతుంది. అంటే అవే అందకపోతే బిడ్డలను చదివించుకునే విషయం మనం ఖర్చు పెడతామా లేదా? ఖచ్చితంగా ఖర్చు పెడతాం. అంటే ప్రభుత్వం కుటుంబ భారం మీద వేసుకున్నప్పుడు మన కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పేదరికాన్ని మనకు మనమే నిర్మూలించుకోవడానికి కొన్ని ప్రణాళికలు మన కుటుంబంలోనే గీసుకోవాలి. ఇప్పుడు ఈ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ బిడ్డలు బహుశా ఇక్కడ చదువుకునే ఉండి ఉండొచ్చు, చదువుకున్నారు కూడా. ఇప్పుడు అదే బిడ్డలు మన ప్రైవేట్ స్కూల్లో చదివేయాలంటే బుక్స్ ఖర్చు మనం పెట్టుకోవాలి, మాస్టర్ గారి ఫీజులు మనం వేయాలి, డ్రెస్ మనం ఇవ్వాలి, స్కూల్ బుక్లు మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏమి పని లేకుండా ప్రభుత్వమే ఈ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటుంటే అన్ని వసతులు కల్పిస్తుంది. అంటే ఎంత ఖర్చు మిగులుతుంది? అదే ప్రభుత్వ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివినట్లయితే మనమే ఫీజులు కట్టాలి, అన్ని మనమే కట్టాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే కనీసం ఎంత అమౌంట్ మిగులుతుందో మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వం ద్వారా మనకు కొంత ఆదాయం మిగిలినప్పుడు ఆ ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలిగి పొదుపు చేసుకోగలిగితే పేదరికం అనేది మనకు మనమే నిర్మూలించుకోవచ్చు. ఒక ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఒక మాట అనడం, మన సంపాదనలో తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఇంకొకరు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి, మన సంపాదన కన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే మనల్ని మించిన ఆర్థిక నిపుణులు ఇంకొకరు ఉండరు. అంటే మన దేశం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు సంస్కరణ తీసుకొచ్చారు టీవీ గాని మన్మోహన్ సింగ్ గారు. అట్లే కుటుంబ సంక్షోభం గురి కాకుండా మనమే పొదుపు చేసుకున్నట్లయితే ఆకుల నరసింహారావు గారు డయాస్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనమే పొదుపు చేసుకున్నట్లయితే ఒక సెకండ్ పర్సన్ వెళ్ళి చూడవలసిన అవసరత ఉండదు. కాబట్టి మనకు మనమే దుబారా ఖర్చులు కానీ వేస్ట్ ఖర్చులు చేయకుండా ప్రభుత్వం ఏ అవకాశాలు ఇస్తుందో వాటినన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఆర్థిక వృద్ధిలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. దయచేసి అటువంటి ఆలోచన విధానాన్ని మీరు అందుకోండి. వడ్డీ లేని రుణాలు బహుశా సార్కి ఇప్పుడు తెలుసు, డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. అంటే వడ్డీ లేని రుణాలు అందించినప్పుడు ఏదో వ్యాపారం చేసుకుంటారు. సహజంగా న్యాయబద్ధంగా కనీసం 75 పైసలైనా మన బ్యాంకులు వడ్డీ కట్టాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేనప్పుడు ఆ వడ్డీ డబ్బులు కూడా మిగిలినట్టేగా. అంటే కుటుంబంలో ఎటువంటి సంక్షోభం ఏర్పడకుండా ఆదాయ వనరులు బయటకు మళ్లించకుండా మనకి అవకాశం వచ్చినప్పుడు అవి సేవ్ చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు. వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారన్నది సెకండ్ పర్సన్. మనకు మనమే ఆర్థిక సమస్యల నుండి, దారిద్ర్యం నుండి, పేదరికం నుండి విముక్తి చెందాలి. ప్రభుత్వం కల్పించే పథకాలను అందిపుచ్చుకోవాలి. వాస్తవం చెబుతున్నాం, వాస్తవం కాదు. ప్రభుత్వం కల్పించిన పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటే పేదరికం దానంతటా అదే సమస్య పోతుంది. ఇప్పుడు చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి మాత్రమే రాయితీ రుణాలు అందించేది. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకి రుణాలు అందించేది. భీమవరపు శ్రీనివాసరావు గారిని సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆ కులం లేదు, ఈ మతం లేదు. మన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి సామాజిక వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించి ఆర్థికంగా చేతునిచ్చేందుకు కార్పొరేషన్ రుణాలు అందిస్తుంది. వాటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆర్థిక వృద్ధిలోకి రావాలని, ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని, ఆశయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి నాకు అవకాశం కల్పించిన సభాధ్యక్షులు గౌరవనీయులు రాజశేఖర్ గారికి, మరొక మారు మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరొక మారు నా నమస్సుమాందు తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.